షాపింగ్ పోదామంటే కదనే, ఎప్పుడు వెళ్దాం? వెళ్దామే. నేను ఒక పర్సన్ని కలవనీకి వెళ్తున్నానే. ఎవరే ఆ పర్సన్? ఇంకెవడు, వాడే సీను. సీనునా? వాణ్ణెందుకే కలవడానికి వెళ్తున్నావు? 2 రోజుల్లో నీ పెళ్లి, అవసరమా వాణ్ణి కలవడం? హే, నేను వెళ్ళేది వానితో మాట్లాడడానికి కాదే. వాడు ఆ రోజు అన్నాడు కదా, నీకు నాకన్నా మంచి వ్యక్తి దొరకడని. నేను చేసుకునే పర్సన్ గురించి వానికి చెప్పాలనే పోతున్నానే. వానికన్నా ధనవంతుడు, పెద్ద జాబ్ చేస్తాడని వానికి చెప్పాలనే పోతున్నానే. వాడు నేను చెప్పిన మాట వినక నన్ను మిస్ అయ్యానని కుమిలి కుమిలేడు వాళ్ళని. అందుకే నా పెళ్లి ఫస్ట్ కార్డ్ వానికే ఇద్దామని పోతున్నానే. సరేనే, ఇక నీ ఇష్టం, కానీ జాగ్రత్త. సరేనే, నువ్వైతే సాయంత్రం ఇంటికి రా, షాపింగ్ పోదాం. ఓకే, బాయ్. హర్ష, శ్రీను ఏ కారణం చేత విడిపోయారో కథలోకి రండి చూద్దాం. హర్ష, శ్రీను ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. హర్షకేమో సీను చాలా స్టైలిష్ గా ఉండాలని ఇష్టం, కానీ సీనుకు సింపుల్ గా ఉండడం ఇష్టం. వీరిద్దరి మధ్య ప్రేమ అనే పదం ఎంత విలవిలలాడిందో, ఎంత బాధపడిందో చూడండి. థ్యాంక్ యూ. సీను, నేను నీకు ఒక ముచ్చడి చెప్దామనుకుంటానారా. ఏం ముచ్చట హర్ష, చెప్పు. నువ్వు ఈ వ్యవసాయ పనులు చేసుడు నాకు నచ్చట్లేదురా. నువ్వు ఈ వ్యవసాయ పనులన్నీ మానేసి ఒక మంచి జాబ్ చేయరా. ఏంది? వ్యవసాయ పనులు బంద్ చేసి జాబ్ చేయాలన్నా? అంత కర్మ నాకేమొచ్చింది హర్ష? జాబ్ చేస్తేనే మన కింద పని చేయాలి, వాడు చెప్పినట్టు వినాలి, వాడు చెప్పిన టైంకి డ్యూటీకి పోవాలి, చెప్పిన టైంకి మళ్ళీ ఇంటికి రావాలి. ఇక్కడైతే నేనే రాజు, నేనే మంత్రి, నా కింద 10 మంది పని చేస్తారు. జాబ్ చేస్తున్నా కాదు హర్ష. నా మాట ఇంట్రా, నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావురా. నీకేదో ఒక మంచి జాబ్ వస్తుంది. ఈ బర్ల కాడ పీడ తీసుడు, ఆ మట్టిలో పని చేసుడు, ఇవన్నీ నీకు అవసరమారా? ఇవన్నీ నీకు సెట్ కావు సీను, నా మాటిను. సీను, మనం హైదరాబాద్ పోయి ఒక మంచి జాబ్ చూసుకుందాం రా. మన లైఫ్ మంచిగా ఎంజాయ్ చేద్దాం రా. నువ్వు మంచిగా స్టైలిష్గా ఉండాలి రా. నువ్వు చూడు, ఈ పంచ్ ఏంది, టీషర్ట్ ఏంది, టవల్ ఏంది, ఛీ! నువ్వు నా లవర్ అని చెప్పుకోవడానికి కూడా నాకు అంత షేమ్ అనిపిస్తుంది రా. హర్ష, కొన్ని రోజులు నేను వ్యవసాయ పని చేస్తాను. మనం పెళ్ళైన తర్వాత ఆయన జాబ్ చేద్దాం, లేకపోతే ఆయన మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నా మాట ఇది. శ్రీను, హర్షల మనసులు కలిశాయి, కానీ వారి ఇష్టాలే కలవలేదు. ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉన్నా హర్షకు నచ్చినట్టు సీను, సీనుకు నచ్చినట్టు హర్ష ఉండలేక వీరిద్దరు ఎలా విడిపోతున్నారో చూడండి. హలో సీను, ఎక్కడున్నావురా? నేను ఇక్కడ పొలం దగ్గర ఉన్నా. సరే గాని నీకు ఒక ముచ్చడి చెప్తారా? ఏ ముచ్చట? ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే రా, వెళ్ళి కలిసేసి వద్దాం, సరేనా? సరే. ఇంకో ముచ్చట, నువ్వు మంచిగా స్టైలిష్ గా రావాలిరా. మంచిగా జీన్స్ అండ్ టీ షర్ట్ ఇవన్నీ మంచిగా నీట్ గా రెడీ అయ్యి రావాలి, ఓకేనా? అక్కడ శ్రీహర్ష వాళ్ళ లవర్ అంటే అబ్బా సూపర్ ఉన్నాడు అనుకోవాలి. నువ్వు మళ్ళా అట్లా రాలేదనుకో నా పరువు పోతుందిరా, సరేనా? మంచిగా తయారుగా, సరేనా? సరేరా, బాయ్. బాయ్. హర్ష, హర్ష పోదామా మీ ఫ్రెండ్ బర్త్డేకి? ఏంద్రా సీను, నిన్ను ఎట్లా రమ్మన్నా నువ్వు ఎట్లా వచ్చినావు?
ఈ టవల్ ఏంది, అంగేంది, ఆ ప్యాంట్ ఏంది, నీ చెప్పులేంది? ఇక నువ్వు మారవురా, నువ్వు మారవు. హర్ష, నాకు ఇట్లా సింపుల్గా ఉండడం ఇష్టం హర్ష. అయినా మనిషి గుణం మంచిగా ఉండాలి కానీ మనిషి అలంకారం ఎందుకు హర్ష? నీకు నాకు సెట్ కాదు సీను. మనం బ్రేకప్ చెప్పుకుందాం. ఇంత మాత్రానికి బ్రేకప్? అరే, నా డ్రీమ్ బాయ్ ఒక మహేష్ బాబు లాగా, ఒక ప్రభాస్ లాగా, ఒక ఎన్టీఆర్ లాగా ఉండాలనుకున్నా. నువ్వేంద్రా 4 ఇండ్లలో పనిచేసే పని మనిషిలాగా వచ్చినావు. హర్ష, నాకేం తక్కువ ఉంది? 5 ఎకరాల భూమి ఉన్నది, ఇల్లు జాగున్నది. నేను బంగారం వల్ల చూసుకుంటానే, ఎందుకు బాధపడుతున్నాను? చూసుకుంటావు, ఎందుకు చూసుకోవు? తెల్లారు లేచి ఆవు పేడలు తీపిస్తావు, బురదల పనులు చేపిస్తావు, మస్తు చూసుకుంటావు. చూడు సీను, ఇప్పటికైనా నేను చెప్పినట్టు విని ఆ వ్యవసాయ పనులన్నీ బంద్ చేసిన అతను హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తేనేమో నిన్ను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నిన్ను పెళ్లి చేసుకొని సీను, నీ ఇష్టం. హర్ష, ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? వ్యవసాయ పని చేస్తే మనకేం చిన్నతనం అవుతుంది? నిన్ను బంగారములు చేస్తా హర్ష. సీను, ఇప్పటికి కూడా ఇంకా మాయమాటలు చెప్పి నన్ను నమ్మియాలనైతే ప్రయత్నించకు. నీకు నాకు సెట్ కాదు. అయినా నేను చెప్పిన మాట నువ్వు వింటలేవు, నువ్వు నాకు అవసరం లేదు. ఏంది నా ఈ మాయ మాటలా? హర్ష, నా మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకుంటలేవు కానీ నాలాంటోడు నీకు దొరుకుడు నీ అదృష్టం అనుకో. హర్ష, నా విలువ నీకు ఇప్పుడు అర్థం కాదు కానీ ఏదో ఒక రోజు నా విలువ నీకు తెలుస్తుంది. ఆ రోజు నువ్వు బాధపడే రోజు వస్తుంది. ఏంద్రా, నీకోసం నేను బాధపడే ఒక రోజు వస్తుందా? సీను, నీకన్నా ధనవంతుణ్ణి, నీకన్నా అందంగా ఉన్నోని నేను పెళ్లి చేసుకొని చూపిస్తా. హర్ష, ఎందుకు ఇదంతా చెప్తున్నావురా? సరే, నువ్వు చెప్పినట్టు ఇంటది, మంచిగా కలిసి ఉందాంరా. నాకొద్దురా నువ్వు. కానీ ఒక్కటి సీను, నేను వాడిని పెళ్లి చేసుకొని పోయిన రోజు నేను నీ కోసం ఏడవడం కాదు, నువ్వే నా కోసం ఏడుతావు. హర్ష, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ కాలమే నిర్ణయిస్తుంది. హర్ష సీను విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదా కాదన్నది చూడండి. నువ్వు ఇంకా మారినట్టున్నావు కదా సీను. నన్నేమో 10కి రమ్మన్నావు, ఇప్పుడు టైం చూడు 10:30 అవుతుంది. చాలా రోజులు అవుతుంది మనం కలుసుకోక. ఏం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. తమరేం చేస్తున్నారో మరి? అదే బురదల పనులో లేక అదే పేడ తీయటము? నువ్వు మారాలి సీను. జనరేషన్ మారుతున్న కొద్దీ జనరేషన్తో పాటు మనం కూడా మారాలి. ఇంకెన్ని రోజులు ఆ విలేజ్ లో ఉంటావు సీను? మంచిగా సిటీకి వచ్చేదన్న జాబ్ చూసుకో. పోనీ నీకు జాబ్ కావాలంటే చెప్పు, నేను నాకు కాబోయే హుడ్బీతో మాట్లాడి ఒక మంచి జాబ్ ఇప్పిస్తా. సరే హర్ష, నాకు అవసరం ఉన్నప్పుడు చెప్తాలే. సరే, కలుద్దామన్నావు కదా, ఏ విషయం? ఆ రోజు అన్నావు కదా, నాకన్నా ఎక్కువ డబ్బున్నోడు దొరకడు, నాకన్నా ఎక్కువ చదువుకున్నోడు దొరకడు అని. నీకంటే ఎక్కువ డబ్బున్నోని, నీకన్నా ఎక్కువ చదువుకున్నోని, పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోబోతున్నా. వచ్చే నెల నా పెళ్లి. ఫస్ట్ కార్డ్ నీకే ఇద్దామని వచ్చిన. పటు. పెళ్లి ఫిక్స్ అయింది హర్ష? అవును. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మనం తీసుకుందాము కాఫీ, టీ, ఐస్ క్రీమ్. వేరే
మాట్లాడుకో. ఈ పని పాట లేనోనికి ఫోన్ కాల్స్ కూడా వస్తాయంట. బిల్ తీసుకురండి, పే చేసేస్తాం. మేడం ఏ మీ రెస్టారెంట్ లో బిల్ తీసుకోరా ఏంటి? మేడం ఈ రెస్టారెంట్ మా సార్దే, మా సీన్ సార్ది. ఏంటి ఈ రెస్టారెంట్ సీన్దా? ఈ రెస్టారెంట్ ఏంటి మేడం, ఇలాంటి సిటీలో 5 రెస్టారెంట్లు ఉన్నాయి మా సార్కి. రెస్టారెంట్స్ ఎవరు సీతాను? హర్ష, తను నా కాబోయే భార్య, పేరు నవ్య, తన పేరు హర్ష. హలో. ఈ మధ్యనే మాకు ఎంగేజ్మెంట్ అయింది, వచ్చే నెలలో పెళ్ళి. తను యూఎస్ఏలో ఉంటుంది. ఏంటి యుఎస్ లో ఉంటుందా? Yes, I work at US. హర్ష, మీరు మాట్లాడుతుండండి, నేను 5 minutes కి వేస్తాను. సీన్ మీకు ఎలా పరిచయం? అసలు సీన్ మీకు ఎలా నచ్చాడు? మీరేమో యుఎస్ లో ఉంటారు, సీన్ ఏమో ఇక్కడ పొలం పనులు చేసుకుంటూ ఊర్లో ఉంటారు. మీరు సీను పెళ్లి చేసుకోవడం ఏంది? తను నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. తను చేసే వ్యవసాయ పనులే నాకు నచ్చాయి, అందుకే సీనుని పెళ్లి చేసుకున్నాను. తను వ్యవసాయ పనులు చేయడమే నాకు ఇష్టం. సీనుకు నేను నచ్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బాయ్. హర్ష, అన్ని రోజులు ఒకలా ఉండవు. కాలాలు మారుతున్నట్టుగా మనుషులు కూడా మారుతారు, మనుషులు కూడా మార్పు వస్తాయి. ఎనీవే, హర్ష నువ్వేంటి ఇక్కడ? మధు, నువ్వు ఇక్కడ ఏంటి? నేను ఇదే రెస్టారెంట్ జాబ్ చేస్తున్నా కదా, మేనేజర్ అంటున్నా. ఏంటి నువ్వు ఈ రెస్టారెంట్ లో మేనేజర్ జాబ్ చేస్తున్నావా? అవును హర్ష, నాకు సీన్ సార్ పిలిచిన టాలెంట్ చూసి జాబ్ ఇచ్చారు. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది జాబ్ ఇచ్చారు. సీను పొలం పనులు చేసుకుంటా సింపుల్గా ఉంటే తనని అపార్థం చేసుకున్నా, తన మనసుని అర్థం చేసుకోలేకపోయినా. ఏదేమైనా సీను విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశా. నిజమైన ప్రేమకు దూరం అయ్యాను. ఏంటి హర్ష మన పెళ్లి కార్డు ఇది? ఎవరికి ఇద్దామని తీసుకొచ్చిన ఇక్కడికి? మా ఫ్రెండ్కి ఇద్దామని తీసుకొచ్చిన. ఎన్నికలు బాగా వస్తున్నాయి, మా పెళ్లి మాత్రం గ్రాండే చేసుకోవాలి. మా ఇంట్లో మాత్రం మొత్తం అయిపోయినాయి, మీ ఇంట్లోనే కాదు. ప్రేమించే ప్రియుణ్ణి ప్రేమతో ప్రేమిస్తే ప్రేమించాలనుకున్న ప్రియుడు ప్రాణం పెట్టి ప్రేమిస్తాడు. అర్థమైందా లవర్స్?